కృష్ణవేణి గారు నమస్తే. నమస్తే మేడం. కృష్ణవేణి గారు చాలా గ్యాప్ లేకుండా అసలు చాలా బాగా చెప్పారు మోహన్ గారు. అది అసాధ్యం అని అంటున్నారు రాజధాని అనేది. మరి మీరేమో అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎటువంటి కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం హోంశాఖ ఫైల్ క్లియర్ అయింది, న్యాయశాఖలు ఇంకా పెండింగ్ లో పరిశీలనలో ఉంది అంటున్నారు. ఏంటి మీ ఇద్దరు ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమిలో? మేడం శ్రీదేవి గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి ఇతర సోదరులకు ప్రైమ్ వీక్షకులకు నమస్కారం అండి. అమరావతి శాశ్వత రాజధాని అని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పడం జరిగిందండి. ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ రావడం కావచ్చు, త్వరలోనే దానికి చట్టబద్ధత రాబోతుంది అంటే కనుక వైసీపీ వాళ్ళకి ఒక రకంగా ఆందోళనగానే ఉండొచ్చు. ఎందుకంటే 3 రాజధానుల ముచ్చటతో జగన్మోహన్ రెడ్డి ఎలా పబ్బం గడుపుకున్నాడో 5 సంవత్సరాలు ప్రజలందరికీ తెలుసు, రాజధాని వాసులకి తెలుసు. కానీ ఇవాళ పార్లమెంట్ లో బిల్ అయ్యి దానికి ఒక చట్టబద్ధత వస్తే జగన్మోహన్ రెడ్డి పిల్లలను పెట్టి ఏళ్ళని తిప్పింది అన్నంత చందంగా గతంలో చేసినట్టుగా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే కానీ పార్లమెంట్ ఆమోదం లేకుండానే, కంట్రీ యొక్క ఆమోదం లేకుండానే ఈ రాజధాని మార్పు అనేది వీళ్ళకి అసాధ్యం. కాబట్టి వైసీపీ నాయకులు చాలా మంది కింద మీద పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అభద్రతా భావం ఇంకా ఎక్కువైంది. అంటే పిల్లలను పెట్టి ఏడులు తిప్పిందంటారండి. జగన్మోహన్ రెడ్డి కూడా గత 5 సంవత్సరాల్లో 3 రాజధానులు ముచ్చట చూపిస్తూ ఎక్కడా కూడా శాశ్వతమైనటువంటి రాజధాని లేకుండా రాష్ట్ర ప్రజల్ని ఒక అయోమయ స్థితిలో పడేసినటువంటి పరిస్థితి. ఇవాళ అమరావతి శాశ్వత రాజధాని అని అనడానికి అక్కడ రైతుల యొక్క త్యాగాన్ని కూడా గుర్తించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి, వాళ్ళ మాజీ మంత్రులు ఇవాళ రైతుల గురించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తున్నటువంటి పరిస్థితి. సడన్ గా రైతుల మీద వీళ్ళకి ఎందుకు ఇంత జాలి వచ్చేసింది, ఎందుకు ఇంత దయాగుణం వచ్చేసింది అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అమరావతి శాశ్వత రాజధాని అని 1900 రోజులు దీక్ష జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడారు. వేశ్యల రాజధాని అని మాట్లాడారు. మహిళని కించపరిచే విధంగా మాట్లాడారు. వాళ్ళ రైతుల గురించి వీళ్ళు వచ్చి మాట్లాడేస్తారు, పెద్ద పెద్ద పగల్పాలు మాట్లాడేస్తున్నారంటే ఎవరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదండి వైసీపీ. ముఖ్యంగా అది గుర్తు పెట్టుకోవాలి. ఇవాళ తీసుకెళ్లిపోయి వాళ్ళు వైజాగ్ లో అక్కడ రాజధాని వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా అంత రాజధాని మీద అంత ప్రేమ ఉంటే రాజధాని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుని ఉంటే గనక మేడం, ఆయన అదే పులివెందుల కర్నూలు జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తే అక్కడ ఎందుకు ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ కు నోచుకోలేదు. ఇవాళ అమరావతి రైతులు గురించి కానీ అక్కడ ఒక సామాజిక వర్గమే బాగుపడుతుందని ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వైసీపీ విపరీతంగా కుట్రలు చేస్తూ ఉంది. వైసీపీ నాయకులకు ఎక్కడ ఆస్తులు లేవండి? అమరావతిలో ఆస్తులు లేవా? వైజాగ్ లో ఆస్తులు లేవా? కర్నూలులో ఆస్తులు లేవా? అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టుకుని ఉంటారు. కాకపోతే డైవర్ట్ చేయడానికి ఇక్కడ ఒక సామాజిక వర్గం మాత్రమే బాగుపడడానికి అమరావతిని ఇక్కడ డెవలప్ చేస్తుంది అని వీళ్ళ తప్పుడు సంకేతాన్ని తీసుకెళ్తూ ఉన్నారు ప్రజలు. మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు, మునిగిపోతుంది, వరదలకి కొట్టుకుపోయేది ఎందుకు రాజధాని, 50 ఏళ్ళు అయినా సరే కానీ అది పూర్తి కాదు అని చెప్తున్నారు. అంటే వీళ్ళు అడ్డంకులు సృష్టించడానికి అడుగడుగున అసలులాగా పనిచేస్తూనే ఉంటారు. కానీ శ్రామికంగా కష్టపడి శ్రమైక జీవనంతో కష్టపడేటువంటి ఏ వ్యక్తులైనా సరే కానీ ఒక విజనరీగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితే మీకు 50 సంవత్సరాల కన్నా 15 సంవత్సరాల్లోనే అమరావతి శాశ్వత రాజధాని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక తలమానికంగా నిలబెట్టేటువంటి శక్తి ఉన్న వ్యక్తి, యుక్తున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కృష్ణవేణి గారు మోహన్ గారు ఎందుకు ఇది అసాధ్యం అని అంటున్నారు? మీరు అసాధ్యం కాదు, దీన్ని సుసాధ్యం చేసి చూపిస్తాము, సాధ్యం అవుతుంది అని అంటున్నారు. బట్ ఎందుకు వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు చేయడానికి డబ్బు ఖర్చు కానీ లేకపోతే అభివృద్ధికి కానీ ఇంకా రాష్ట్రం అంతగా అభివృద్ధి చెందలేదు, దానికి నోచుకోలేదని చాలా పాయింట్స్ మాట్లాడారు కదా. మరి మీరు ఉన్న ఈ 3 సంవత్సరాల్లో ఏ విధంగా కంప్లీట్ చేస్తారు? శాశ్వత రాజధానిగా ఏ విధంగా ప్రకటిస్తారు? ఏం చేస్తారు? ఇక్కడ బేస్ మొదలైంది మేడం. అంటే భ్రమరావతిని భ్రమలు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి భ్రమరావతి అని మాట్లాడేవాడు గతంలో. 5 సంవత్సరాలు ఆ భ్రమరావతి నుండి పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ముందు అది క్వశ్చన్ వేసుకోవాలండి.
పెచ్చు రోడ్డు పడిపోతున్నాయి, అమరావతి అసలు పనికిరాదని చెప్పేవాడు. ఆ పెచ్చు రోడ్డు పైనటువంటి భవనాల కింద వీళ్ళ పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు. అలాగే హైదరాబాద్ లాంటి సిటీ చూసుకోవచ్చు మేడం. అంటే ఒక ఐటీ డెవలప్మెంట్ లో కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎలా పనిచేస్తారు అన్నది అందరికీ తెలిసిన విషయం, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా చూసుకుంటే వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ అనేది ముంపుకు గురవుతూ ఉంటారు. ఎక్కడికక్కడ నల్లాలు కప్పాడిపోయి ఎక్కడికక్కడ వాటర్ అనేది పూర్తిగా ఫ్లో అవ్వదు, పూర్తిగా వెళ్ళిపోదు, ఎక్కడికక్కడ మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటది హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీ కూడా. కానీ ఇవాళ దేశ్ లో ఉన్నటువంటి అమరావతిలో ఒకవేళ వరదలు వచ్చినా వానలు వచ్చినా అది కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. ఇవన్నీ కూడా ఫస్ట్ సంవత్సరం అయితే ఒక విపత్తు జరిగిన మాట వాస్తవమే, కానీ అవన్నీ రాకుండా ఇవాళ ఎంత పకడ్బందీగా ఇవాళ అమరావతిని కాపాడుకుంటూ కట్టడాలు కట్టడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా వచ్చిన వాటర్ వచ్చినట్టుగా వెళ్ళిపోవడానికి కానీ ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే ఎంత అభివృద్ధి జరిగినటువంటి ప్రదేశంలోనన్నా సరే కానీ చిన్న చిన్నవి ఉంటాయి, కానీ దానికి భయపడిపోయి ఇప్పుడు వైజాగ్ వచ్చింది మేడం, వైజాగ్ తీసుకెళ్లి రాజధాని పెడితే అక్కడ హుదూద్ తుఫాన్ వచ్చి మొత్తం ఒకేసారి స్మాష్ అయిపోలేదా? అంటే ఎక్కడన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేము. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వస్తుంది. పెద్ద పెద్ద కంట్రీల్లోని ఎంతో అభివృద్ధి చెందినటువంటి కంట్రీల్లో కూడా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎవరో తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే కాకపోతే కొంచెం సరే మేల్కొని ఉంటే దానికి ఒక ప్రొటెక్షన్ కింద ప్రాణాలు కాపాడుకోవడం కానీ ఆస్తులు కాపాడుకోవడం కానీ కొన్ని మెరుగులు చేస్తుంటే మనుషులు బతికి పట్టగడతారు, మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది. కానీ వైసీపీ వాళ్ళు ఉంటే ఏదో ప్రకృతి వైపరీత్యాలే రాలేనట్టు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు వచ్చేసినట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ మొహాలు ఒకసారి అందరూ చూసుకోవాలి. వీళ్ళ మంత్రులు, వీళ్ళ మాజీ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరూ కన్నబాబు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే కనీసం కాలంలో పూడికి తీర్చలేదు. లివర్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఎన్ని తుఫాన్లు వచ్చినప్పుడైనా సరే కానీ చెరువుల్లాగా మునిగిపోయేటువంటి పరిస్థితి పంటలు. ఎందుకంటే పంట కనిపించేది కదా, చెరువుల్లాగా ఉండే 5,000 ఎకరాల్లో పంట నష్టపోయి ఒక్క ఎకరానికి నష్టపరిహారం ఇచ్చినటువంటి పాపాలు పోలేదు. వీళ్ళు పెద్ద పెద్ద మాట్లాడతారు. అంటే గతంలో ఎవరు మర్చిపోతారు మాయాడం? ప్రతి ఫీల్డ్ కి విజిట్ చేసినటువంటి మాట్లాంటి వాళ్ళకి నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్ షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత రాజకీయంగా భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదు.